ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఆ పూలు అన్న చేత అనుసీనన్న దండ వేయించాను అంటే ఇప్పుడు అందరూ ఉన్నాడు. रियाज भाई जी से ఒకసారి అందరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రియాజ్ అన్న మీరు ఇటు ఒకసారి నిలబడతారా? మీ ఇష్టం లేదు. గౌరవనీయులు దుమార రామారావు గారికి, అదే రకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దామచర్ల ఆంజనేయులు గారంటే మరి తెలియని వ్యక్తి లేరు. ఆయన చేసేటటువంటి ప్రోగ్రాం నేను ప్రతిరోజు కూడా నేను చూస్తూ నేను కూడా ఆయన అభిమానిగా ఉండడం జరిగింది. మరి ఈరోజు మన ఈ యొక్క సమావేశానికి మరి పెద్దలు రావడం చాలా సంతోషం. అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన నియమించినటువంటి మరి వ్యక్తులు మరి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రియాజ్ గారికి, మరి అలాగే మరి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి మరి గురవసాల రామకృష్ణ గారికి, మరి పెద్దలందరూ కూడా మరి చెప్పారు. ఈ యొక్క మన సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి వర్గాలు మరి అనగారినటువంటి ఈ యొక్క సమాజం గురించి ఆయన మరి కూడు గుడ్డ కూడు అన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా పొందాలి అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలను కూడా రాజ్యాధికారానికి దగ్గరగా ఉండాలని చెప్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు 24% మరి మనకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరి నెరవేరుస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ వస్తున్న సందర్భంలో మరి మనకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించారు. అలాగే మరి 27 లక్షల మంది రాష్ట్రంలో రజకులు ఉన్నటువంటి మరి సందర్భం, మరి 27 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు. అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీలో ఉండడం జరిగింది. మరి మన యొక్క సమస్య మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి దాన్ని ముందుకే తీసుకెళ్లేటటువంటి సమయంలో ప్రభుత్వం మారింది. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రజకులకి అన్ని రకాలుగా ఆదుకుంటాను, నేను చంద్రబాబు నాయుడు గారిలో కూడా మెరుగైనటువంటి జీవితాన్ని మీకు కలగజేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించి మన దగ్గర నుండి మరి ఓట్లు కాజేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఈ 4.5 సంవత్సరాలలో చూస్తున్నారు. ఈ యొక్క వ్యవస్థలన్నిటి కూడా మరి సర్వనాశనం అయిపోయి మన యొక్క జీవితాలు భావితరాల భవిష్యత్తు కూడా అంత అంధకారంగా మారిపోయి మరి బ్రతకడానికి కూడా కష్టమైపోయి మన రాష్ట్రం పేరు చెబితేనే ఇతర రాష్ట్రాలకు వెళ్తే తలదించుకుండేటువంటి పరిస్థితుల్లో ఈ తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా కూడా గద్దెదించే మరి సమయం ఆసన్నమైంది. మనమందరం కూడా మరి ఐక్యతతో రజకులకు గౌరవం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మనం వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క ఓటు కూడా
మరి తెలుగుదేశానికి వేసి మన స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు అందరినీ కూడా బలపరిచి మన అందరినీ కూడా నెగ్గించుకొని మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి మరి సమయం మరి ఆసన్నమైంది. నేను దాదాపుగా ఒక 1 అవర్ నుంచి అందరూ మాట్లాడేవన్నీ వింటా ఉన్నాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలని అభివృద్ధి పరిచే క్రమంలో రజకులకి ఎంతో కొంత న్యాయం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఇది నిజం, మీరందరూ కూడా చెప్పండి కొట్టారు కాబట్టి. అయితే నాయకత్వంలో రజకులు వెనకబడి ఉన్నారు, ఇది కూడా నిజమే. దీనికి ఎవ్వరూ బాధ్యులు కాదు, మీరే బాధ్యులు. నాయకత్వ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. సమస్యలని ప్రశ్నించటం, సమాజాన్ని బాగు చేయటం, ఈ 2 అంశాల్లో మీరు కనుక ఆలోచించి కనుక ముందుకెళ్తే కొత్త నాయకత్వం ఏర్పడుతూ ఉంటుంది. మంచి నాయకత్వం మీ రజక జాతిని ముందుకు తీసుకెళ్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నాయకుడు డాక్టర్ మందల పంజయ్య గారు, రజక నాయకుడు. 83లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గం ఒక రజకుడికి మనందరం ఓట్లు వేసిందని చెప్పని బలవంతాన ఆయన దగ్గర నుంచి బీఫామ్ తీసుకొని ఒక రెడ్డి గారు పోటీ చేసినటువంటి పరిస్థితి నాకు తెలుసు. అవమానాలు పడుతూ సమాజంలో అందరి అవసరాలకి మీరు ఉపయోగపడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ రోజున ఇంత మంచి బట్టలు ఇట్లా ఉన్నాయంటే కారణం మీరే కదా. లోపల ఎలా ఉన్నా కానీ బాహ్య యొక్క అందంగా కనిపించేటట్టు చేసేటువంటి మీరు సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే రామారావు గారి లాగా మంచి నాయకత్వ లక్షణాలు రావాలి దగ్గరికి. పొదిలి శ్రీను చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నాడు. నేనైతే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుద్ది అనేటువంటి ఆలోచన నాకైతే లేదు. కానీ నా అంచనాలకి మించి దామచర్ల జనార్దన్ గారు పొదిలి శ్రీనివాస్ మీద ఎంత విశ్వాసం అయితే ఉంచాడో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా చాలా చక్కటి కార్యక్రమం ఎన్నికల సందర్భంలో చేయటం అనేది చిన్న విషయం కాదు. ఇంతమంది రజకుల్ని ఇక్కడ సమావేశపరిచి ఇంత కన్సెషన్గా సభ నడిపిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రజకులకు అండగా ఉందో దామచర్ల జనార్దన్ గారు కూడా బీసీలంటే ప్రాణం. మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించండి. మీ అందరికీ ఖచ్చితంగా ఆయన అండగా ఉంటుండే దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే మీరే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మీకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ఎవరికి ఉండదు, అంటే కలుపుకోలుగా మాట్లాడేటువంటి అవకాశం మీకున్నట్టుగా ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి చొరవగలిగేటువంటి జాతి మీ రజక జాతి. కాబట్టి మీరు అందరినీ మీరు ఎడ్యుకేట్ అవ్వండి, అలాగే మీరు కూడా అందరినీ చైతన్యపరచండి. సమాజాన్ని బాగు చేయడంలో ఆరోగ్యాన్ని బట్టలు ఏ విధంగా శుభ్రం చేస్తున్నారో సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచారుగా కూడా మీరందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. వాస్తవం చూసుకుంటే బీసీలుగా అందరం కలిసి ఉన్నప్పుడే మన వాణి బయటకు వినపడింది. గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుగా నిలబడింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ విడగొట్టి పాలించాడు. సరే విడగొట్టాడు కదా, మన కులాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చాడు. సరే మనందరం రజకులం, మనకంటూ ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ నిధుల ద్వారా మనకేదన్నా ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డైరెక్టర్లు అయినటువంటి వ్యక్తులు కూర్చోటానికి కూడా కనీసం ఆఫీసు లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రజక కార్పొరేషన్ ఉంది.
మరి ఎందుకు రజకులంటే అంత చిన్న చూపు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. సుమారు ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా రజక సోదరులు ఉన్నారు. అయినా సరే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి న్యాయం మాత్రం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వరు, ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వరు. ఈరోజు ఉపాధి లేక, పనులు లేక అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా జీవితాలు గడుస్తున్నాయి ఈరోజు చాలామంది. మరి ఇంతటి పరిస్థితుల్లో మన జీవితాలు బాగుపడాలంటే గతంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా అయితే బలంగా ఉన్నామో ఆ విధంగా మనం ఉండాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి మనందరం కూడా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పార్టీల ముందున్నటువంటి లక్ష్యం కూడా ఒకటే, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశం ఎప్పటి నుంచి ఒకటే మాట చెప్తారు, ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు, ఆ యొక్క వర్గాలకి రాజకీయంగా చైతన్యం కలగాలి, ఆ యొక్క వర్గాల్లో నాయకత్వం పైకి రావాలని చెప్పి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా బీసీలని వెనకేసుకొని వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. మళ్ళీ మనకి పాత రోజులు రావాలంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలకే మనం ఓటేయాలి తప్పితే ఇంకొక పార్టీ సైడ్ మనం చూడొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరి జీవితాలు బాగుండాలి. మనం ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నామో దరిద్రమైనటువంటి పాలనలో మనం ఉన్నామో మనందరం సుఖశాంతులతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా, మోడీ గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి 3 పార్టీలు ఒకటైంది. త్వరలో ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే మన లక్ష్యం ఒక్కటే, ఎవరు అభ్యర్థి అయినా సరే కూటమి అభ్యర్థికి మనం ఓటు వేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి ఏదైతే రజక సోదరులో ఉన్నటువంటి డిమాండ్లు ఆ రోజు నెరవేర్చుకునే దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం సాధించి తీరుదామని చెప్పేసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రజక సాధికారత కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన. ఇలాంటి సభలు పెట్టడం, మరీ ముఖ్యంగా రజక సభలు పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాగా సభలు పెట్టి ఇంతమంది వచ్చారంటే మీలో పొలిటికల్ అవేర్నెస్ పెరిగినట్టు, అది మన అభివృద్ధికి చాలా ముఖ్యం. మనమందరం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి బాగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా మనం ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటిదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మేనిఫెస్టోలను చెప్పడంలో ఏయో చెప్తున్నారు కానీ జరిగింది శూన్యమని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈసారి బీసీలు, రజక సోదరులు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఖచ్చితంగా ఓటేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఒకటి, బీసీలోనే అతి వెనుకబడిన కులం రజకులు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి, అది మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు అంటే పైనుంచి చాలా కులాలు ఉన్నాయి, ఆ ఒక కులానికి ఇంకో కులానికి చాలా తేడాలు ఉన్నాయి. కానీ రజకులు చాలా వెనుకబడిన వాళ్ళు బీసీలు అనేది మనందరం గుర్తించి వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రజకులకి
ప్రాధాన్యత మరీ ముఖ్యంగా పొలిటికల్గా ఇంకా ఎక్కువ ఉండాల్సినది ఖచ్చితంగా ఉండాల్సింది మనం అందరం గమనించాలా. రాబోయే కాలంలో ఇంతకుముందు ఎంతో తెలుగుదేశం పార్టీ చేసింది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పొలిటికల్ ప్రెసెన్స్ పెంచాలని మరీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటిదంటే చాలా రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో ఉంది. నాకు తెలిసినప్పుడు ఎస్సీ కోటాలో ఒక రజకులు యూపీ నుంచి ఎంకే సురయ్య అని 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని మీ ఆశయాలు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని ఈసారి ఎలక్షన్లో మద్దతు ఇచ్చి మీ అందరూ మీ కోరికలను తీర్చే పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సందర్భిస్తాం. ఇక్కడికి విచ్చేసినటువంటి రజక సంబంధించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మహిళా తల్లులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రతినిధులు ఏర్పాటు చేయటం, ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఎప్పటి నుంచో ఒకసారి మా వాళ్ళందరితో కూడా ఒక సమావేశం పెడతాం. మనకి చాలా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి మనకి ప్రతినిధులు చెప్పిన తర్వాత మన రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా కూడా షార్ట్ టైంలో మనం పెట్టుకున్నా కూడా ఇంతమంది రజకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఒకసారి గమనించుకుంటే రజకులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవలు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను 2-3 కులాలను చూశాను. విశ్వబ్రాహ్మణులు కానీ రజకులు కానీ వాళ్ళ వృత్తి ఏందో, వాళ్ళ పని ఏంటో, వాళ్ళ పొద్దు నుంచి ఎక్కడ కష్టపడటం, ఆ వచ్చిన 10 రూపాయలతో కుటుంబాన్ని చూసుకోవటం తప్పితే ఎక్కడ కూడా గొడవలకు పోవటం, పెత్తనాల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో దౌర్జన్యాలు చేయటం, అలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా మన రజకులు చేసినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చాలామంది కూడా ఈ రోజున కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ఏదో విధంగా సంపాదించామనే ఆశ లేదు కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటానే ఈరోజు సహజీవనం జరుపుతున్నారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా 2-3 ఆ రోజు అడిగారు. తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీన్ని ఎస్సీలోకి చేర్చాలని చెప్పేసి మనం ఆ రోజు ప్రపోజల్ కూడా పెట్టాం. ఎస్సీ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎన్ని చేసే పార్లమెంట్కి కూడా ఆ రోజు మన ప్రభుత్వం పంపించిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఏదైతే ఆ రోజు ఉండే తెలుగుదేశం టైంలో మన కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 100 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం, దాంట్లో 60-70 కోట్లు కూడా దాన్ని ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఇప్పుడే మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర కూడా ఎంతోమందికి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా మనం ఆ రోజు ఈటింగ్ కూడా జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు పేదవాళ్ళు ఉండే ఐరన్ బాక్సులు కానీ, ఎలక్ట్రికల్ బాక్సులు కానీ, అదేవిధంగా డోబీఘాట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు 5 సంవత్సరాల్లో ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎక్కడన్నా ఏదైనా కూడా మన వాళ్ళకి జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపు ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలి, పేద ప్రజలకు ఏం చేస్తే వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చిన ఈ సైకో జగన్ రెడ్డి ఏ విధంగా ఈ పరిపాలన ఉందో కూడా మనం అందరం కూడా చూసాం. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. పేరు కార్పొరేషన్లు వేసేది తప్పితే 1 రూపాయి కూడా కార్పొరేషన్ డబ్బులు లేవు.
ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఎక్కడా కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఈరోజు పూర్తిగా డబ్బులు 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశారో కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా బయటకు తీస్తారు. దాని తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా అవన్నీ ముందు రోజుల్లో మీ అందరికి కూడా తెలుసుద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని వ్యవస్థని కూడా ఆయన చేతుల్లో తీసుకొని ఒక నియంత్ర పాలన చేసి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఈరోజు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది యువత కానీ మనం మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ యువత ఏ విధంగా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళు మత్తులో అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే పూర్తిగా గంజాయి మన రాష్ట్రం నుంచే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు ఎక్కడ దాకా పోయినాయో అర్థం చేసుకోవాలి. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు, 25 సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెట్టాడు. ఈరోజు ఉద్యోగాలు అక్కడికి ఇవ్వాల. చదువుకున్న పిల్లలేమో బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి గంజాయాలకి మత్తుకి అలవాటు అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులు తల్లి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో చాలా దగ్గర కూడా జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు పక్కదారిని పోయే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఒకటి కాదు, రైతులు కానీ ఈరోజు వ్యాపారస్తులు కానీ కూలి వాళ్ళు కానీ ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. నేను రోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఆ టైంలో పెన్షన్లు వచ్చేదయా, ఇప్పుడు పెన్షన్ తీశారంటారు ముసలి వాళ్ళకి పెన్షన్ ఆ రోజు 3,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటే 3,000 కూడా వాళ్ళ పిల్లలు చూడకపోయినా వాళ్ళ మందులకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయని చెప్పేసి మనకి పెంచి పెన్షన్ చేస్తే ఈరోజు కరెంటు బిల్లు ఉందని చెప్పి లేకపోతే ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఏదో కారణాల చేత ఈరోజు పెన్షన్లన్నీ కూడా తీశారు. పెన్షన్లు ఇవ్వట్లేదు, ఒక పక్క రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఈరోజు పేద ప్రజలు వాళ్ళ మందులకు ఇబ్బంది పడతా ఈరోజు చాలామంది కూడా మాకు పెన్షన్ రావట్లేదు అడిగే పరిస్థితి ఈరోజు నేను మన అందరిలో కూడా నేను చూసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాం, మా టైంలో ఆ రోజు 2,000 అదనంగా తీసుకొచ్చాం. ఎవరు అడిగితే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం. ఇలాగా కరెంటు బిల్లులో లేకపోతే మోటార్ సైకిల్ ఉందో లేకపోతే బిల్డింగ్ ఉందని చెప్పి అవి చూడకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% ఆ రోజు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఏం చేయాలి, ప్రజలు ఎక్కడైతే స్లమ్ ఏరియాలు కాదు ఇంకోటి కాదు ఏం చేస్తే బాగుంటుందనే ఒక పద్ధతి ప్రకారంగా మనం 5 సంవత్సరాలు ఆ రోజు ఎంతో లోటు బడ్జెట్ ఉన్నా కూడా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ టైంలోనే మనం చేసుకోగలిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఒక్కసారి చూద్దామని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈరోజు 20 సంవత్సరాలు వెనకబడ్డది. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఉండే పరిస్థితులు ఎక్కడెక్కడ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, స్టాంపులు, నిన్న మెప్మా వాళ్ళది ఒక కుంభకోణం, దానికి 100 కోట్లు. అదేవిధంగా బ్రాహ్మణ పొలాలు ఈరోజు అనేక ఈయన జరిగినవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని కబ్జాలు జరిగినాయో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టడం, ఈ విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది. పైవాడు సరిగ్గా లేదు కాబట్టి కిందలు సరిగ్గా లేకుండా వ్యవస్థని దారి మళ్ళీయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి. వ్యవస్థ కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ బ్యాట్లో పెట్టాలంటే మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు మళ్ళా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేసి మీ అందరూ గెలిపించాలి. మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తెలుగు శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మీరు మాట్లాడుతుంటే మీరు అందరూ బయటకు పోతే ఎలా? మీరందరూ ఉండాలి. మీ రజక సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. మీరందరూ ఎక్కువగా కోరుకునేది 2-3 ఇష్యూస్ నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఎస్సీ స్టేటస్ గురించి రజక జాతి మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గం కోరుకుని
ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పి మీరు మొదటి నుంచి అడుగుతున్నారు. నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రజకులని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మొట్టమొదట ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కేంద్ర స్థాయి వరకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మహనీయులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది దురదృష్టవశాత్తు కేంద్ర స్థాయిలో ఆఖరి నిమిషంలో ఆ ప్రపోజల్ ఎందుకో కొంత డైవర్ట్ అయింది. అది రజక సామాజిక వర్గం యొక్క దురదృష్టకరమైన అంశం. తర్వాత మన అధినాయకులు, మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్లో పొందుపరచడం దగ్గర నుంచి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక స్టాండ్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. అది నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీరందరూ తప్పట్లతో మీరు హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశాం తెలుగుదేశం పార్టీ పరంగా. ఆ అధ్యయన కమిటీకి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాకపోతే అధ్యయన కమిటీ ఒక ప్రాసెస్లో ఉండగా కొన్ని జిల్లాలని పర్యటించే నేపథ్యంలో కొంత రిపోర్టులు తీసుకోని పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం మారటం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యయన కమిటీని మూలం పడేయటం, ఆ ఇచ్చిన మనీని కూడా వెనక్కి తీసుకోవడం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతగా మన అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంటే రజకులకు అన్యాయం చేసిన పార్టీ ఏది చెప్పాలి మీరు? వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఎస్సీ కమిటీని మూలం పడేసింది. ఎస్సీ కమిటీకి ఏదైతే డబ్బులు ఇచ్చారో డబ్బులు కూడా వెనక్కి తీసుకున్న ఘనత ఈ ప్రభుత్వం ఉంది. ఇక రెండు, ఏదైతే రాజకీయ ప్రాధాన్యత, రజకులు సుమారుగా రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. రాజకీయ ప్రాధాన్యత కావాలి. ఒక శాసన మండలి సభ్యులు కావాలి, శాసనసభ్యులు కావాలి, ఇతర పదవులన్నీ కావాలి. ఎప్పటి నుంచో మీరు కోరుకున్న కోరిక ఇది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, రజకులకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకో చెప్పాలి కదా మీరు. మొట్టమొదటిగా శాసన మండలి సభ్యత్వాన్ని కల్పించి ఎమ్మెల్యే కోటాలో మొట్టమొదటిగా రజక సామాజిక వర్గాన్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ శాసన మండలి సభ్యులు ఎవరో తెలుసు మీకు, నేనే. ఒక అవకాశం కల్పించింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నానంటే ఆ గౌరవాన్ని ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అనుబంధ సంఘాలని, ముఖ్యమైన అనుబంధ సంఘాలని, రైతు విభాగం కావచ్చు, బీసీసీలు కావచ్చు, టీఎన్డీసీ కావచ్చు, వాణిజ్య విభాగం కావచ్చు, ఇలాంటి అనేక ముఖ్యమైన అనుబంధ సంఘాలని రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నది కూడా నేనే. అంటే పార్టీ అంత ప్రాధాన్యత రజక సామాజిక వర్గానికి ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున వేదిక పైన అనేక మంది రజక బిడ్డలందరూ కూడా ఉన్నతమైన పదవుల్లో పార్టీలు ఉన్నారు. మన ఊరు సమస్యలు చెప్పుకోవటానికి సరైన నాయకుడు లేరనో, లేకపోతే మనం వాళ్ళ దగ్గరకు పోలేకనో, వాళ్ళు మన దగ్గరికి రాలేకనో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక మీదట సమస్య రానియం. ఎందుకంటే వచ్చేది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. రెండవది, మన ముందున్నటువంటి మన నాయకుడు రజక జాతి బిడ్డ రేపు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఆశ్చర్యం లేదు. మనకి రజక జాతి గర్వించే విధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత మనకు కావాలని మనము బీసీల్లో
యాదవ తర్వాత రెండో ప్లేయర్. ఈరోజు ఇంకొక ఈ యొక్క కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్గా చేయడానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పంచమ ప్రాంతంలో వెన్నుదన్నుగా నిలుస్తూ మరి వారి జీవితాన్ని రజక జాతికి తెలుగుదేశం పార్టీకి అంకితం ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి మరి కనిగిరి బాలవంతున్న కూడా వచ్చి ఉన్నారు. అందుకని మనము రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు సాగటానికి మన అందరం ఈ రోడ్డు వేదిక తయారు చేసుకున్నాం. అందుకని వచ్చే కదని దయచేసి ఎవరు వెళ్ళొద్దు. వాళ్ళెవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి పేర్లు ఇస్తే మాట్లాడిస్తాము. వారి సమస్య ఈరోజు మన సమస్యలు చెప్పుకోవడానికి మన దగ్గరికి మన నాయకుడు మన దువ్వారపు రామారావు గారు మన ముందుకు వచ్చున్నాడు. ధైర్యం చేయండి. మీది అర్జీపూర్వకంగా లెటర్ పూర్వకంగా కూడా ముందుకు ఇస్తే సార్కి వివరణలు కూడా ఇప్పిస్తా. ఎందుకంటే మనము గతం కలిసింది. ఈరోజు ఒక నూతన అధ్యాయానికి రజకులు ప్రకాశం జిల్లాలో మరి ఫస్ట్ ఒక కంకణం కట్టుకున్నాం. కాబట్టి సోదరులారా దయచేసి వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్గా ఏరియా డివిజన్ విలేజ్ వారిగా మన వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి అవి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దానికి ముందుకు నడుపుతున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మనము ఈరోజు కంగారుగా వెళ్ళొద్దు. మన సమస్యలు చెప్పి విని ఉండటానికి మన ముందు వచ్చారు. కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిందిగా ఉన్నారు. కాబట్టి వరుసగా సరే ముందుగా వచ్చేసి మన ప్రకాశం జిల్లా రజక సహకార కమిటీ కన్వీనర్ అరికొండ ప్రసాద్ని మాట్లాడుతున్నా కూర్చున్నాం. ఈ సభను ఉద్దేశించి నేను 2 విషయాలు మాట్లాడతా. మన పెద్దలు చెప్పారు, మనం మాట్లాడటం కాదు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణుల చేత మీ అందరి చేత కూడా ఎవరైతే మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళందరి గలం వినాలని ఈ సభని ఉద్దేశించి ఈ సభ ఉద్దేశం అన్నమాట. అయితే నేను 2 అడిగే క్వశ్చన్లు ఏంటంటే, రజకులకి తెలుగుదేశం పార్టీకి అసలు ఏమిటి సంబంధం? 1983లో పార్టీ ఆవిర్భావం చేసినప్పటి నుంచి ఒక తెలుగుదేశం పార్టీ రజకులకి కుటుంబం లాంటిది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇమిడి ఉన్నాము. ఎంతో మంది పార్టీలు మారుండొచ్చు, కానీ ఒక రజకులు మాత్రమే తెలుగుదేశం పార్టీని మెజార్టీగా అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళు ఒక రజకులని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రజక జాతి జెండాని ఒక పక్క, తెలుగుదేశం పార్టీ జెండాని ఇంకో పక్క వేసుకొని అతని శక్తివంతం లేకుండా కృషి చేస్తున్న పొదిలి సీనన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ పోరాటాన్ని నాకు తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను. పొదిలి సీనన్నని రజక జాతి, తెలుగుదేశం పార్టీ ఈ 2 నినాదాలతోనే ఇక్కడ దాకా వచ్చాడు. ఈరోజు ఇంతమంది గ్యాదర్ అయ్యారన్నా కేవలం పొదిలి సీనన్నే కారణం. ఎందుకంటే మా లాంటి యువతకి మీరందరూ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, మాకు యాక్సెస్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి నేను చాలా చిన్న వ్యక్తిని. సో మీరంతా నాకు పరిచయం లేకపోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని తన భుజాల మీద వేసుకొని 10 రోజుల నుంచి అహర్నిశలో కష్టపడుతున్న పొదిలి సీనన్నకి మా లాంటి యువతతో పాటు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సహకరిస్తే రాజకీయాల్లో మనం కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ సభకు వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోయాం, మళ్ళీ మనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం అనుకుంటే మనం ముందుకు నడవలేము. ఈరోజు దువ్వారపు రామారావు అన్న మనం ఒక ఎమ్మెల్సీగానే చూస్తున్నాం. అంతకంటే ముందు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని మన రజక జాతిలో రాజకీయాల్లో రామారావు లాంటి వాళ్ళు ఉండాలి, మన జాతిని ముందుకు నడిపేయాలి అని చంద్రబాబు గారు ఎమ్మెల్సీగా చేశారు. చంద్రబాబు గారు ఎమ్మెల్సీగా చేసిన మన కృతజ్ఞతని ఈ కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీ కోసం ఐకమత్యంతో నిలబడాలా. చంద్రబాబు గారు మనకి ఏదైతే ఇచ్చారో బహుమతిగా రాజ్యాధికారం దువ్వారపు రామారావు అన్న రూపంలో ఆయనకి కృతజ్ఞతగా ఈసారి మనం అంతా ఐకమత్యంగా
తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడుకి కానీ ఇక్కడున్న దామచర్ల జనార్దన్ గారికి కానీ అలానే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జీలకి మన సహకారం ఐకమత్యంగా ఇవ్వాలి. 4.5% ఉన్న రజకులు మనం అన్ని అంశాల్లో వెనకబడిపోతున్నామంటే తప్పుగా అనుకోవద్దు, కానీ ఎక్కడ ఐకమత్యంలో లోపం. ఎందుకంటే మిగతా అన్ని కులాలతో సమానంగానే మనం 4.5% ఉన్నాం, కానీ ముందుకు వెళ్ళకపోతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసో లేదో, రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా మీద దాడి జరిగింది. ఒక దొర బాలినేని శ్రీనివాసరెడ్డి 150 మందితో నా మీద దాడి చేయించాడు. కానీ ఎక్కడా నేను తగ్గకుండా అలానే తిరగబడి మళ్ళీ ఈ పొజిషన్కి రావడానికి కారణం దామచర్ల జనార్దన్ గారమ్మ. ఎందుకంటే ఆ 20 రోజులు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడాడు. అదే దామచర్ల జనార్దన్ గారు లేకపోతే ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంగా ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం మళ్ళీ నాకు దొరికేది కాదు. ఆ రోజు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అలానే ఒంగోలులో కూడా రజక జాతికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మన ఒంగోలు చాలా ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చు కాబట్టి చెప్తున్నా, ఆయన ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఈరోజు 30 ఏళ్ల కుర్రోడికి నాలాంటి వ్యక్తికి ఒక మంచి బాధ్యత ఇచ్చి నమ్మకంతో మీ రజక పెట్టని ఒక కార్యక్రమం చేయమని పంపించున్నారు నా మీద బాధ్యతతో. కాబట్టి మనందరం ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. రెండోది నేనేమంటానంటే, రజక జాతిలో మనం పుట్టాం, మనలో కూడా దువార రామారావు లాంటి వాళ్ళు, అలానే ప్రతి రంగాల్లో మనలో చాలా ముందుకు వచ్చున్నారు. కానీ ఎక్కడో ఏం లోపమో ఏంటో కానీ మనకి ఎందుకు రాజకీయాలు అనుకుంటున్నారో, మనకి అవసరం అనుకుంటున్నారో, మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నారో, కానీ ఎక్కడో వెనకబడిపోయినాం రాజకీయాల్లో. లేదా మన హక్కుల కోసం పోరాడాలంటే ఎవరో ఒకరి ఇంటి చుట్టూ తిరిగి సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం. మనం ఎవరి ఇంటి చుట్టూ తిరగాల్సిన పర్లేదు. మనం ఐకమత్యంగా ఉంటే మనమే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. అలానే ఇంకోటి కూడా మనం ముందుకు రావాలా.